విశాఖలో పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు పరిగెత్తుతున్నారు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఇంధన కొరత తీర్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా చమురు నిల్వలు పూర్తిగా భారతదేశం మొత్తం కూడా కొరత రావడంతో పూర్తి స్థాయిలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనేది అయితే సమస్య అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే యుద్ధ వాతావరణం సంభవించిన మొట్టమొదటిలో అయితే ఎల్పీజీ గ్యాస్ సంబంధించి మొత్తం చాలామంది ప్రజలంతా కూడా రోడ్లపైన బారులు తీరే విధంగా అయితే గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా అయితే పూర్తిగా అయితే డీజిల్ కొరత, అలానే పెట్రోల్ కొరత ఎక్కువగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్తో సంబంధించి విశాఖ మహానగరంలో అయితే భారీ స్థాయిలో అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారైతే చెప్పొచ్చు. ఎక్కడికక్కడ విశాఖ జిల్లాలో దాదాపు 146 పెట్రోల్ బంకులు అయితే ఉంటాయి. అందులో పెట్రోల్ కమ్ డీజిల్తో కలిపి 146, కానీ ఆ 36 ఓన్లీ డీజిల్తో కొన్ని బంకులు అయితే నడుస్తుంటాయి. ఆ బంకులకు సంబంధించి ఎక్కడికక్కడ ఎద్దడి అత్యధికంగా ఉండడంతో పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఇంధనం లేకపోవడం కొరతతో అయితే ప్రధానంగా వాళ్ళంతా చమురు లేని కారణంగా అయితే ప్రధానంగా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా ఎన్నో బంకులు అయితే పెట్టారు. 52 బంకుల పైచులుగా అయితే నో స్టాక్ బోర్డులు అయితే విశాఖ జిల్లాలో అయితే పెట్టారని అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అలానే ప్రధానంగా ఏవైతే పెద్ద పెద్ద వాహనాలు డీజిల్స్కి సంబంధించి ఏ వాహనాలు ఉంటాయో ఆ వాహనాలకు సంబంధించి వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. డీజిల్ అయితే దాదాపు అన్ని బోర్డుల్లో కూడా, అన్ని స్టాక్ బోర్డుల్లో కూడా ఎక్కువగా డీజిల్ ఉండాల్సిన చోట కూడా డీజిల్ ఏమి లేవు. ఇక్కడ ప్రధానంగా వాడే వాహనాలన్నీ కూడా డీజిల్ వాహనాలతో పాటు డీజిల్ వాహనాలే ఎక్కువగా, ఆటోలు కానీ అలానే బస్సులు కానీ ఇవన్నీ కూడా ఆ వెహికల్స్లోనే ఎక్కువ డీజిల్ వాడుతుంటారు. కనుక డీజిల్ కొరత అనేది అయితే అత్యధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ట్యాక్సీకి సంబంధించి కూడా చాలామంది వాహనదారులు అయితే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ట్యాక్సీస్ రన్ చేస్తుంటారో వాళ్ళైతే దీనికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భయ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎప్పటి నుండి మీకు పెట్రోల్ ఎక్కడికి వెళ్ళారు? ఏమన్నారు పెట్రోల్ బంక్స్లో? ఎక్కడ ఏంటంటే మనకు తెలియదు అన్న, బట్ 2 days నుంచి ఏంటంటే పెట్రోల్ దొరకట్లేదు. ఇది నేను 4th బంక్ ఇక్కడ రావడం, సిరిపురం దగ్గర లేదు, నెక్స్ట్ మన మధ్యలపురం అదే మన బొల్లయ్య కాలేజ్ దగ్గర బంక్ కూడా దొరకట్లేదు. పెట్రోల్ లేదని బోర్డులు పెట్టేస్తాను రాకంగా, ఓన్లీ డీజిల్ అంటున్నారు. లక్కీగా ఇక్కడ దొరికింది. ఇది 4th బంక్ నేను రావడం. ఈ 2 days నుంచి ప్రాబ్లం ఎప్పటి నుండి అవుతుంది? అసలు ఏం జరిగింది అంటారు? సో 2 days నుంచి అనుకుంటా. నిన్న కూడా ఇలాగ అయింది, ఈ రోజు ఇలాగ అవుతుంది. ఎక్కడ పెట్రోల్ దొరకట్లేదు. డీజిల్ అక్కడక్కడ ఇస్తుంటారు కానీ పెట్రోల్ పూర్తి లేదని చెప్తుంటారు. అదే దీనికి సంబంధించి కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుసుకున్నాం. అని చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు పెట్రోల్ కోసం వచ్చారా, డీజిల్ కోసం వచ్చారా? పెట్రోల్ కోసం వచ్చేబట్టి యాక్చువల్లీ 3 days నుండి కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఇక్కడ 3 days నుండి కంప్లీట్ పెట్రోల్ ఎక్కడ దొరకట్లేదు. క్యూ లైన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యమే, అంతేనా కాదా? సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే అవి చొరవ తీసుకోవాలి. కానీ ప్రజల పట్ల ఓట్ల కోసమే కేవలం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా, అంతేనే కదా? ప్రజల పట్ల మినిమం ఇంకిత జ్ఞానం ఉండాలి. ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు జనాలు కనీసం వాళ్ళు ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఏవో ఒకటి చేయాలి కదండి. ప్రాబ్లమే లేదా? ఇప్పుడు 3 days నుండి మేము పెట్రోల్ దొరకలేదు, మా ప్రాబ్లం ఎలాగ ఇచ్చేస్తాం చెప్పండి. సో మీరు గవర్నమెంట్కి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఈ ప్రాబ్లము ఇమీడియట్లీ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం, అంతకంటే ఇంకేం లేదు. మెయిన్ ప్రధానంగా మన స్టేట్ గవర్నమెంట్ అయినా సరే దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం, అంతే. దీంతో పాటు సిబ్బంది అయితే చాలామంది కూడా వాళ్ళు ఉదయం నుండి కూడా ఎంతోమందికి దీనికి సంబంధించి వివరణ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆ వివరణ ఇస్తున్నా కూడా కనీసం కొంతమంది సరిగా స్పందించిపోవడం, వాళ్ళ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పేసి అయితే ఉదయం నుండి కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఈ ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే ఫుల్ చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామని చెప్తున్నారు సిబ్బంది. దీనికి సంబంధించి ఏ ఏర్పాట్లు అసలు ఎలా చెప్పబోతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఇంత సమస్య వచ్చిన తర్వాత ఎలా వాళ్ళు యాక్టివ్ చేసుకుంటున్నారని తెలుసుకున్నాం. అని చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎప్పటి నుండి మీకు ఇబ్బంది వచ్చింది? ప్రాబ్లం నాకు 4-5 రోజుల నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. కస్టమర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. 4-5 రోజుల నుంచి కొన్ని అన్ని బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం, ఈ ఇరాన్ వీటి వల్ల యుద్ధం జరిగింది, వాటి వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతాయని కంపెనీ దగ్గర ఆయిల్ నిల్వలు ఉంచట్లేదు సార్. దానివల్ల పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు. అదే పెట్రోల్ కూడా కొద్దిగా ఉంది, డీజిల్ కూడా చాలా కస్టమర్లు. ఎందుకంటే మన వెహికల్స్ అన్నీ ఎక్కువ డీజిల్, ఇప్పుడు 2023 వచ్చిన బళ్ళు అన్నీ ఎక్కువ డీజిల్ బళ్ళే. డీజిల్ లేకపోవడం వల్ల చాలా కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు.
డీజిల్ కొరత ఏదైతే ఉందో ఆ డీజిల్ కొరత కానీ అలానే పెట్రోలియం కొరత కానీ ఈ రెండు కూడా లేని విధంగా అయితే తగు ఏర్పాట్లు అయితే చేయాలి. ఎందుకంటే ఎంతమంది ఎక్కడ నివసిస్తున్నారో ఏ బంకుల్లో ఎన్ని కిలోలీటర్లుగా అయితే ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ వెళ్తున్నాయో